మేషరాశి ఫలాలు. మేషరాశి వారికి పెద్దలతో చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. ఒక సమాచారం కలవరపెడుతుంది. తోబుట్టువుల కారణంగా మాట పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దత్తకవచ పారాయణ శుభప్రదం. మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకోవచ్చు. మీ ప్రయాణాలకు సంబంధించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. గురుగ్రహ సంచారం కారణంగా అత్యంత శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పిల్లల జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు ఊహించని లాభాలు కలిగే అవకాశముంది. వృషభ రాశి ఫలాలు. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థికపరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశముంది. అయితే మీ ఖర్చులు ఎక్కువగా పెరగచ్చు. మీ ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశాలున్నాయి. ఈరోజు వివిధ శుభకార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ తోబుట్టువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఇంట్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశమున్నందున ప్రతి విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం అవసరం. మిథున రాశి ఫలాలు. మిథున రాశివారు గృహ నిర్మాణాలు, స్థిరాస్తి వ్యవహారాలు లేదా వాహనాల కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు వేగం పొందే అవకాశముంది. చాలా కాలంగా అనుకున్న ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగడం అవసరం. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం. సాయినాథుని ఆరాధించండి. కర్కాటక రాశిఫలాలు. ఈరోజు కర్కాటక రాశివారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రావచ్చు. గురుగ్రహం ప్రభావంతో ఈ రాశివారికి ఆర్థికపరంగా అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణాలన్నింటిలో మంచి ఫలితాలు రావచ్చు. మీకు దూర ప్రయాణం చేసే అవకాశం లభించచ్చు. ఈరోజు మీరు శుభకార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. దత్తకవచ పారాయణ శుభప్రదం. సింహరాశి ఫలాలు. సింహరాశివారు కోర్టు లేదా న్యాయపరమైన వ్యవహారాలలో కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మీకు అనుకూలమైన సమాచారం అందడంతో మానసికంగా ఉపశమనం పొందగలరు. వివాదాలకు సంబంధించిన విషయాలలో ఓర్పుతో వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. ఫార్మా, హోటల్, రీటైల్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. సాయినాథుని దర్శించండి. కన్యరాశి ఫలితాలు. కన్యరాశి వారికి ఈరోజు గురుగ్రహం తన స్థానాన్ని మారడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి లాభాలు రావచ్చు. మీకు వాహనాలు, ఇతర వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు కావచ్చు. మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసి రావచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో సులభమైన విజయాలు సాధించచ్చు. మీ ప్రియమైన వారిని కలుసుకోవచ్చు. ఉద్యోగం మారాలని యోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. తులారాశి ఫలాలు. తులారాశివారు ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆడిటింగ్, క్రీడల రంగం, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు మాట పడాల్సి వస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సాయిబాబా దర్శనం శుభప్రదం. మీరు చేసే పనులన్నింటిలో మంచి లాభాలు రావచ్చు. మీకు వాహనాలు, ఇతర వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు కావచ్చు. మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసి రావచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో సులభైన విజయాలు సాధించవచ్చు. మీ ప్రియమైన వారిని కలుసుకోవచ్చు. ఉద్యోగం మారాలని యోచిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలాలు. వృశ్చిక రాశివారికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరంగా మెరుగైన లాభాలు రావచ్చు. మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధించవచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవితసాథితో మీ అనుబంధం, సామరస్యం మరింత బలోపేతమవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మరోవైపు శుక్రుని ప్రభావంతో ఆర్థికపరమైన ఖర్చులు పెరగచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రాంతాల నుంచి మీకు ఉపయోగపడే కీలక సమాచారం అందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త లేదా సమాచారం మీ భవిష్యత్తు ప్రణాళికలకు దోహదపడవచ్చు. కమ్యూనికేషన్కు సంబంధించిన విషయాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనస్సు రాశి ఫలాలు. ధనస్సు రాశివారికి ఈరోజు ఇతరులకు సహాయం చేయాలనే మీ స్వభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అవసరంలో ఉన్నవారికి అందించే సహాయం మీకు మంచి పేరు మరియు గౌరవాన్ని తీసుకురాగలదు. మీ మాటలు మరియు చర్యలు ఇతరులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సామాజికంగా కూడా మీకు గుర్తింపు పరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు పోటీలకు దూరంగా ఉండడం మేలు. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. గోసేవ శుభప్రదం. మీ పనులన్నీ సకాలంలో పూర్తవ్వే అవకాశాలున్నాయి. ఆర్థికపరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడచ్చు. మకర రాశి ఫలాలు. మకర రాశివారికి ఆర్థికపరమైన లావాదేవీలలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఆటుపోట్లు క్రమంగా తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన చెల్లింపులు లేదా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. విందు వినోదాలలో పరిమితులు పాటించాలి. కొత్త పనుల ప్రారంభం విషయంలో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. శ్రీ దత్తకవచ పారాయణ శుభప్రదం. మకర రాశివారు ఈరోజు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించొచ్చు. ఈ రాశి నుంచి గురుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుంభరాశి ఫలాలు. కుంభరాశివారికి రాజకీయ మరియు పారిశ్రామిక రంగాలకు చెందిన వారికి ఈరోజు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఆశించిన విధంగా ముందుకు సాగవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగడం ద్వారా కొత్త అవకాశాలు లభించవచ్చు. పొదుపు పథకాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు. ప్రియతములతో ప్రయాణాలకు అనుకూలం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాలు మనస్తాపానికి గురిచేస్తాయి. సాయిబాబాను ఆరాధించండి. ఈ రాశి నుంచి బుధుడు, శుక్రుడి కలయిక 5వ స్థానంలో జరగడం వల్ల మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీనరాశి ఫలాలు. మీనరాశివారికి విదేశీ పర్యటనలకు సంబంధించిన అవకాశాలు మీ ముందు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా విద్యకు సంబంధించిన ప్రయాణ ప్రణాళికలు అనుకూలంగా మారవచ్చు. గతంలో నిలిచిపోయిన ప్రయాణ సంబంధిత వ్యవహారాలు కూడా మళ్లీ ముందుకు సాగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. గోసేవ శుభప్రదం.